హైదరాబాద్లో కుంభవృష్టి ఆకాశానికి చిల్లు పడిందన్నట్లుగా గత 2 గంటలుగా నగరంలో అత్యంత భారీ వర్షం కురుస్తుంది. నగరంలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో సిటీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్పల్లి, మూసాపేట, అమీర్పేట, పంజాగుట్ట, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం, ఖాజాగూడలో 12, ఎస్ఆర్ నగర్లో 11, శ్రీనగర్ కాలనీలో 11.1, ఖైరతాబాద్లో 10.09, యూసఫ్గూడలో 10, బంజారాహిల్స్లో 9, నాగోల్లో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్తో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. చాదర్ఘాట్ నుండి ఎల్బీ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సిటీ చౌరస్తాలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. టోలీ చౌక్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. జీడిమెట్ల, సుచిత్రలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బేగం బజార్, గౌలిగూడ బస్తీలలో వరద నీరు నిలిచిపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. కాగా దక్షిణ తెలంగాణ జిల్లాలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయంది. హైదరాబాద్ లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్ లో అర్ధరాత్రి 12 లోపు మరోసారి వర్ష సూచన ఉందని తెలిపింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసులు, హైడ్రా విభాగాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.